రైట్. సో హైదరాబాద్ మొత్తం మీద 2026 వేడుకలు చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. ఇటు యూత్ మొత్తం మీద చూసుకున్నట్టయితే ఫుల్ డింగానా చేస్తున్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సో మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇటు హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా మొత్తం మీద 2026కి గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు. సో మన హైదరాబాద్లో ప్రస్తుత పరిస్థితులలో అలాగే ట్రాఫిక్ రూల్స్ కానివ్వండి, అలాగే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, మద్యం మత్తులో ఉన్నటువంటి వ్యక్తులపైన ఎలాంటి కేసులు నమోదు చేస్తున్నారు అనే అంశంపైన కీలక సమాచారాలు అందజేయడానికి మా కరెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, ముందుగా స్పెషల్ హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ యూ. సో అలాగే దీనికి సంబంధించి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మీ వెనకాల చూసినట్టయితే బ్యారికేడ్లు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు మద్యం తాగిన వారిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ సాయిరామ్. ప్రస్తుతం చూడవచ్చు మనం బేగంపేటలో ఉన్నటువంటి ప్రత్యేకంగా హ్యాపీ న్యూ ఇయర్కి సంబంధించి ప్రత్యేకంగా ఇప్పటికే 2026 సంవత్సరానికి హైదరాబాద్ నగరవాసులంతా కూడా గ్రాండ్గా వెల్కమ్ చేశారు. దీంతో నగరంలో ఎక్కడికక్కడ ఏర్పాటు చేసినటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించినటువంటి చెక్ పోస్టుల వద్ద పూర్తిగా ఎక్కడికక్కడ కూడా ఆఫ్ చేస్తూ కూడా పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఎందుకంటే ముందు నుంచి కూడా చెప్తూ వస్తున్నారు, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా తాగి డ్రైవ్ చేయొద్దు, ప్రతి ఒక్కరికి కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీ చేస్తాం. ఎవరైనా సరే డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే మాత్రం దాదాపు లైసెన్స్ రద్దు చేయడంతో పాటు అదేవిధంగా జరిమానా, అవసరమైతే జైలు శిక్ష సైతం వేస్తామంటూ కూడా పోలీసులు ఇప్పటికే హెచ్చరిక జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ప్రస్తుతం చూడవచ్చు బేగంపేటలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి చెక్ పోస్టు, డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించినటువంటి చెక్ పోస్ట్కి సంబంధించి ఇక్కడ ప్రస్తుతం పోలీసులంతా కూడా ప్రతి ఒక్కరిని అటు కార్లో అటు టూ వీలర్స్లో ఉన్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే పంపిస్తున్నారు. ఇప్పటివరకు కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి ఆ చెక్ పోస్టులలో దాదాపు 10ల సంఖ్యలో వాహనదారులు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడినటువంటి వారు ఉన్నారు. వారిపైన కేసులు నమోదు చేయడంతో పాటు అదేవిధంగా బండి సీజ్ చేయడంతో పాటు అదేవిధంగా మరొక వైపు కొంతమందికి సంబంధించినటువంటి అంశంలో రేపు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినటువంటి ప్రతి ఒక్కరిని కూడా రేపొద్దుట కోర్టులో హాజరుపరిచేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతున్నటువంటి ప్రాంతంలో పోలీసు అధికారులు ఉన్నారు, మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పటివరకు ఎంతమంది దొరికారు ఇక్కడ? ఏంటి సార్, ఇప్పటివరకు వచ్చేసి మనకు 12 మెంబర్స్ దాకా దొరికారండి. ఒక 2 వీలర్స్ ఒక 10 కార్స్ వచ్చే 2 వెహికల్స్ దొరికాయి. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ అంటే నార్మల్గా ఉంది, ఎక్కువ లేవు. లాస్ట్ ఇయర్ చూసుకుంటే కంపేర్ చేస్తే ఇప్పుడు తక్కువగా అనిపిస్తున్నాయి. మన సిపి సార్ చెప్పినట్టు ఫుల్ ఇన్స్ట్రక్షన్, టైగర్ సార్ మన జోయల్ డేవిడ్ సార్ చెప్పినట్టు ఆ ఇన్స్ట్రక్షన్ క్లియర్లీ పాటిస్తున్నాం మా సీనియర్ ఆఫీసర్స్ రూల్స్ను. అందువల్ల ఇప్పుడైతే మేము ప్రశాంతంగా నడుస్తుంది. ఎలాంటి ఇప్పటివరకు అయితే గొడవలు అలాంటివి ఏం చేసుకోలేదు. ప్రజెంట్ కంటిన్యూషనే ఉంటుంది మార్నింగ్ వరకు. అంటే మీరు గత 2-3 రోజుల నుంచి కూడా అవగాహన కల్పించారు, తాగి డ్రైవ్ చేయొద్దని. అవగాహన కార్యక్రమం యువతలో పనిచేసింది అనుకోవాలా? సార్, నిజానికి చెప్పాలంటే మన సిపి గారైనా మన టైగర్ సార్ అయినా జోవెల్ డేవిడ్ సార్ అయినా చాలా ఇంట్రెస్ట్ తోటి అందరికీ అవగాహన కల్పించి ఖచ్చితంగా చేయొద్దు, ఇలాంటి చేయడం వల్ల మనకు రిస్క్ అవుతుంది, మన ఫ్యామిలీ రోడ్డునే వస్తుంది, పక్క వాళ్ళకి ఇబ్బందికరం అవుతుంది. అందువల్ల ఇలాంటిది చేయొద్దనే ఉద్దేశంతో మాకు ప్రతిరోజు కొత్త ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారండి. ఆ ఇన్స్ట్రక్షన్ వల్ల కొంచెం అనేది తగ్గిపోయింది మ్యాక్సిమం మనం చెప్పాలనుకుంటే. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే ఎట్లాగుంటుంది అంటే? సార్, దానికి ఏముండదు. నెక్స్ట్ మా సిపి గారు వచ్చేసి దానికి జైలు శిక్ష అంటున్నారు, 10,000 ఫైన్ అని చెప్పారు. ఏదో స్పెషల్ ఇంత రిస్ట్రిక్షన్స్ ఇచ్చినా కూడా చేస్తే ఖచ్చితంగా మా సిపిఆర్ సివియర్ యాక్షన్ తీసుకుంటారు. మనం మొత్తానికి చూసుకుంటే గత ఏడాది కంటే ఈ ఏడాది డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించినటువంటి చెక్ పోస్టుల వద్ద చాలా తక్కువ స్థాయిలోనే డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డారు. గత ఏడాది కంటే చాలా తక్కువ స్థాయిలో పట్టుబడ్డారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడినటువంటి వారికి సంబంధించినటువంటి అంశంలో వారిపైన కేసు నమోదు చేయడంతో పాటు జరిమానా, అవసరమైతే అంటే అధిక మోతాదులో పాయింట్స్ వస్తే మాత్రం వారికి జైలు శిక్ష పడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే పూర్తి పోలీసు అధికారులు తెలిపినటువంటి రైట్. నాగేంద్ర, ప్రస్తుతం అక్కడ వాహనదారులకు సంబంధించి అలాగే వారికి ఎలాంటి జాగ్రత్తలు చెప్తున్నారు, పోలీసులు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఎందుకంటే ఇక్కడ చూసినట్టయితే బేగంపేటలో పరిస్థితి ఇలా ఉంటే కనుక సిటీ మొత్తం ఎలాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది? ముఖ్యంగా ఎవరైతే తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారో వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిపైన కేసు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు
ఈవెంట్లలో తాగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారికి సంబంధించి ప్రత్యేకంగా 4-వీలర్ కానీ అదేవిధంగా 2-వీలర్ ఉంటే ప్రత్యేకంగా డ్రైవర్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళ నివాసాలకు వెళ్ళాలి. లేదా మరొక వైపు ముఖ్యంగా ఈవెంట్స్ దగ్గర ఎవరికైతే వాహనాలు లేవో వాళ్ళు ప్రైవేట్కి సంబంధించినటువంటి ఓలా కానీ అదే కానీ ఊబర్స్కి సంబంధించినటువంటి క్యాబ్స్ అందుబాటులో ఉంటాయి. వారిని బుక్ చేసుకొని నివాసాలకు వెళ్ళాలంటూ కూడా పోలీసు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం చూడొచ్చు ఇక్కడ బేగంపేట చెక్ పోస్ట్ వద్ద హెల్మెట్ లేకుండా ఇద్దరు యువకుల్ని ఆఫ్ చేసినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా నగర వ్యాప్తంగా కూడా దాదాపు 2-3 రోజుల నుంచి న్యూ ఇయర్కి సంబంధించినటువంటి వేడుకలు వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఎవరు కూడా ఎటువంటి తాగి డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడొద్దంటూ కూడా ఇప్పటికే పోలీసు అధికారులు చెప్తున్నప్పటికీ కొంతమంది మాత్రం ఇప్పటికే డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించినటువంటి నియమాలను కానీ అదేవిధంగా ముఖ్యంగా తాగి డ్రైవ్ చేస్తున్నటువంటి వారిపైన కేసులు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ఒకవైపు ఇక్కడ గత ఏడాది కంటే ఈ ఏడాది మాత్రం చాలా తక్కువ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. పెద్దగా ఎవరు కూడా మేము పోలీస్ అధికారులు కల్పించినటువంటి అవగాహన కార్యక్రమాల వల్ల యూత్ అంతా కొంత అవగాహన తెలుసుకొని ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్కి దూరంగా ఉంటున్నారంటూ కూడా పోలీస్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర. అండ్ వన్స్ అగైన్ మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్.